శత్రువుకు అపజయము. గమనించవా, ప్రార్థించవా, దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పల్లవి ఒక శరణం పాడుకొని ప్రభు నామాన్ని మహిమపరచుకుందాం ప్రియులారా. నా నిజ దేవుడవు నీవేనయ్యా, నా యజమానుడవు నీవేనయ్యా, నా నిజ దేవుడవు నీవేనయ్యా, నా యజమానుడవు నీవేనయ్యా, ఆగుణానికి అధిపతి నీవే, ఆగుణానికి అధిపతి నీవే, నా కుటుంబానికి వైద్యుడు నీవే, నా కుటుంబానికి వైద్యుడు నీవే. స్తోత్రమయ్యా, నీకే స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, నీకే స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, నీకే స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, నీకే స్తోత్రమయ్యా. నా దేవుడవై నీవు నన్ను నడిపించావు, యజమానుడు నీవే, ఆలోచన చెప్పావు. నా దేవుడవై నీవు నన్ను నడిపించావు, యజమానుడు నీవే, ఆలోచన చెప్పావు. ఎదగులు నాకెప్పుడు కానీయలేదయ్యా, ఎదగులు నాకెప్పుడు కానీయలేదయ్యా, ఆదరించి అరుగుతో నడవచ్చావు, ఆదరించి అరుగుతో నడవచ్చావు. స్తోత్రమయ్యా, నీకే స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, నీకే స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, నీకే స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. చేరి వచ్చిన దైవ పిల్లలందరికీ క్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. ప్రతి ఒక్కరు కూడా బైబిల్ తీసి దేవుడు వాక్యమును ధ్యానం చేసుకుంటుండగా శ్రద్ధగా మనం విందాం ప్రియులారా. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనములో దేవుడు చెప్పినటువంటి మాటను జాగ్రత్తగా మనం విందాం ప్రియులారా. చదువుదాం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని, నీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయముగా చేసి ఆయన ఆజ్ఞలు విధులను ఆయన కట్టడలు అన్నిటినీ అనుసరించి నడిచిన వేళ నేను ఐగుప్తుకి కలగజేసిన రోగములని ఏది నీకు రానికుండా నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. హల్లెలూయా. దేవుడు ఇటు యొక్క సమయంలో మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా వినాలి. యెహోవా వాక్ అంటే దేవుడు మాట మనం శ్రద్ధగా వినాలి. దేవుడు వాక్యమును మనం శ్రద్ధగా వినాలి. అంటే ఎందుకు ఈ విషయాన్ని దేవుడు పదే పదే తన 66 పుస్తకాల్లో దైవ వాక్యముతో చెప్పబడుతుందంటే, దేవుడు వాక్యమును శ్రద్ధగా వినేవారు దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుడు వాక్యం మీద ఆశపడ్డవారిని, దేవుడు వాక్యాన్ని ప్రేమించేవారిని, దేవుడు సంఘాన్ని ప్రేమించేవారు, దేవుని మందిరాన్ని ప్రేమించేవారు, దేవుని మందిరంలో పాటలు పాడేవారిని, దేవుడు మందిరంలో ప్రార్థన చేసేవారిని, దేవుడు వాక్యమును శ్రద్ధగా వినాలని ఆశ కలిగి ఆసక్తి కలిగి దేవుడి యొక్క సంఘంలోకి వచ్చిన వారికి దేవుడు చెబుతున్న మాట, ముందుగా నా మాట మీరు శ్రద్ధగా వినండి అంటున్నాడు. హల్లెలూయా.
ఈరోజు దేవుడు మందిరానికి వస్తున్నాం మనము, దేవుడు పాటలు పడుతున్నాం మనం, దేవుడు ప్రార్థన చేస్తున్నాం మనం. నిజంగా దేవుడు వాక్యాన్ని మనం శ్రద్ధగా వింటున్నామా? దేవుడు వాక్యం మీద మనకి పట్టుందా? దేవుడు వాక్యాన్ని మనము నేర్చుకుంటున్నామా? దేవుడు వాక్యమును మనం ప్రేమిస్తున్నామా? ఎన్నో సంవత్సరాల నుంచి మనం గుడికొస్తున్నాం, కానీ దేవుడు వాక్యమును మనం ఏం నేర్చుకుంటున్నాము? దేవుడు ప్రార్థన మనం ఏం నేర్చుకుంటున్నాము? ఒక్కసారి మనం ఆలోచన చేయాలి ప్రియులారా. దేవుడు ఈరోజు నీకు నాకు నేర్పుతున్నటువంటి మాట, ఈ వాక్యం వింటున్న మీకు చెబుతున్నటువంటి మాట తెలుసా? నీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వినాలంటే దేవుడు వాక్యమును మనం వినాలన్నా, దేవుడు సంఘంలో మనకు రావాలన్నా ప్రియులరా, ఇలా మనకు ఆశ ఉండాలి. నేను దేవుడు వాక్యమును వినాలని ఆశ ఉండాలి, దేవుడు పాటలు వినాలని ఆశ ఉండాలి, దేవుని మందిరానికి వెళ్ళాలని ఆశ ఉండాలి, దేవుడు సంఘ పరిచర్యలో నేను ముందుండాలని ఆశ ఉండాలి. ప్రియులరా, ఆశపడ్డ ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తానన్నాడు? తృప్తిపరుస్తున్నాడు. నువ్వు కానీ దేవుడు మాట శ్రద్ధగా విన్నవనుకోండి, నువ్వు కానీ ఆయన వాక్యం మీద మనసు పెట్టిననుకోండి, దేవుడు ఏం చెప్తున్నాడంటే ఐగుప్తి మీద ఉన్న రోగములు ఏది నీకు రాకుండా ఆయన దేవదూతలు నీకు తోడుగా ఉంచుతారంటాడు. హల్లెలూయా. ప్రకృతిలో ఎండ దెబ్బకి, ఏమంటే వడదెబ్బకి, గాలి దెబ్బకి, ఏమంటే ప్రియులారు ఎంత మంది తన యొక్క సమస్యలు తెచ్చుకుంటున్నారు. ఒక్కసారి ఆలోచన, ఎంత మంది జీవితంలో మనశ్శాంతి లేకుండా ఉంటున్నారు, ఎంత మంది కుటుంబంలో నెమ్మది లేకుండా ఉంటున్నారు, ఎంత మంది కుటుంబంలో సంతోషం లేకుండా ఉంటున్నారు. ఈరోజు ప్రియుల నాకు శాలరీ 50,000 వస్తున్నాయి అంటున్నాడే కానీ ఇంట్లో మనశ్శాంతి లేదు ప్రియులారా, ఇంట్లో సమాధానం లేదు ప్రియులారా. కంటి నిండుగా నిద్రపోలేకపోతున్నారు, కడుపు నిండుగా అన్నం తినలేకపోతున్నారు. చూడటానికి మంచి ఇల్లు ఉంది, ఉండటానికి మంచి ఇల్లు ఉంది, మంచి జాబ్ ఉంది, అన్ని ఉన్నాయి, కానీ ఇంట్లో ఏం లేదు, సమాధానం లేదు. హల్లెలూయా. ఈరోజు నా ప్రభు నీకు నాకు చెప్తున్న మాట ఏంటంటే ఆయన మాట మనం శ్రద్ధగా వింటున్నామా? దేవుడు మందిరానికి వస్తున్నా మనము దేవుడు వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నామా? అసలు దైవజనుడు ఏ వాక్యం చెప్తున్నాడు, బైబిల్లో ఏ వచనం ఉంది, ఏ అధ్యాయం ఉంది, ఆ పేరేంటి, ఆ వ్యక్తులేంటి అన్నది మనం మనసు పెట్టాలి. చాలా మంది ఇంటికి వెళ్ళినాక ఏమంటారంటే, ఒక భర్త భార్య ఏమన్నారంటే, అయ్యా నాకు ఈరోజు శాతగాట్లేదు, నువ్వు పోయిరా అని భార్యకు చెప్పాడు భర్త. భర్త చెప్తే భార్య వచ్చి మంచిగా పాటలు పాడినంచే బాగానే ఉంది, ప్రార్థన చేసినంచే బాగానే ఉంది. ఇక ఈ ప్రార్థన అయిపోయినాక ఇంటికి వెళ్ళిపోయినాక భర్త అడుగుతున్నాడు భార్యని, ఈయన నువ్వు చర్చికి వెళ్ళింది కదా, పాస్టర్ గారు ఎలా ఆరాధన చేసిండు, పాస్టర్ గారు ఎలా ప్రార్థన చేసిండు, మాస్టర్ గారు ఏ గ్రంథంలో నుంచి, ఏ అధ్యాయంలో నుంచి, ఏ వచనంలో నుంచి వాక్యం చెప్పిండంటే ఆమె ఉంటుంది, అబ్బా ఇవాళ పాస్టర్ గారు వాక్యం బాగా చెప్పాడు. ఏం చెప్పాడంటే బాగా చెప్పాడు. ఇది ఒక్కటే గుర్తు పెట్టుకుంది. ఏం చెప్పిందంటే ఏమైపోయిందంటే పిల్లలు ఆ వచ్చింది చక్కగా ఒక గోడకు కుర్చీ చేసుకుని కూర్చుంది, చక్కగా నిద్రపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మందిరానికి వస్తున్న మనం నేర్చుకోవాలి, పట్టుదల ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఎప్పుడు మనం పిల్లలు ఒకరు పాటలు పాడితే అలాగే కూర్చునేటట్టు ఉండొద్దు, ఒకరు వాక్యం చదువుతుంటే అలాగే చూసేటట్టు ఉండదు. నేను కూడా పాట పాడాలన్న రోషం ఉండాలి, నేను కూడా ప్రార్థన చేయాలని రోషం ఉండాలి, నేను కూడా అందరిలాగా నేను కూడా నేర్చుకోవాలని రోషం ఉండాలి ప్రియులారా. హల్లెలూయా. మీకు ఒక విషయం చెప్తాను ప్రియులారా, నేను చదువుకున్నది ఈ ప్రియులారా 1వ తరగతే కానీ ప్రియులారా రేత్రి ప్రార్థనకి వెళ్ళిపోయేది, పొగులేమో గీతలు గాయటానికి జీతాలకు వెళ్ళిపోయేది. పిల్లలు రేత్రి ఎక్కడ ప్రార్థన ఉన్నా, కుటుంబ కూడికలు ఉన్నా, చర్చిలో ప్రార్థనలు ఉన్నా వెళ్ళిపోయేది. ప్రియులారా వెళ్ళిపోయిన ప్రార్థనలో పాల్గొనేది. రమ్ము కొట్టడం నేర్చుకున్నాను, సాప్లైట్లు నేర్చుకున్నాను, అయ్యగారికి పరిచయం చేయటం నేర్చుకున్నాను. నేర్చుకోవటం వల్ల ఏంటంటే ఒకటి దేవుడు ఏం చేస్తాడు, నేర్పుతుడు. హల్లెలూయా. ఆ రోజు దేవుడు నమ్ముకున్నప్పుడు నాకు పాట పాడటం రాలేదు, ప్రార్థన చేయటం రాలేదు, బైబుల్ కొనుక్కునే పరిస్థితి కూడా లేని స్థితి ప్రియులారా. అటువంటి సమయంలో రోజు దైవజనులు వచ్చి 10 చోట ప్రార్థన ఉందంటే వెళ్ళిపోయేది ప్రియులారా. ఆయనకి ఎప్పుడు సాకులు చెప్పేవాడు కాదు ప్రియులారా. ఒక్కొక్కసారి 2-3 కిలోమీటర్లు కూడా నడిచిపోయిన రోజులు ఉన్నాయి ప్రియులారా. ప్రార్థన అంతా అయిపోయినాక రేత్రి 12 అయినా కానీ
సాపలో తీసుకొని దులుపుకొని వచ్చిన రోజులు కూడా ఉన్నాయి ప్రియులారా. ఎందుకంటే ఆ టైంలో ఆటోలు ఉండవు, ఆ టైంలో బస్సులు ఉండవు, మా చేతుల్లో సైకిల్ లేవు కాబట్టి ప్రియులారా. ఈ రోజు ప్రియులారా ప్రార్థనకు వస్తున్న మనం పట్టుదల ఉండాలి. నా ముందు ఎవరైనా పాట పాడితే ఆ పాట అలాగే నేర్చుకొని వారికంటే ఇంకెక్కువగా పాట పాడాలన్న ఆశ ఉండేది ప్రియులారా. ఆ ఆశ పట్ట పరాలని దేవుడు తృప్తిపరిచేవాడు ప్రియులారా. ఎందుకు విషయం చెప్తారంటే మనకు ఆశ ఉండాలి, ఆలోచన ఉండాలి. దేవుణ్ణి నమ్ముకున్నాను, నేను మంచిగా ఉండాలి, నా కుటుంబం మంచిగా ఉండాలి, నా పిల్లలు మంచిగా ఉండాలి, నా భర్త మంచిగా ఉండాలి, నేను మంచి యొక్క పొజిషన్లోకి రావాలంటే నా యొక్క జీవితం ఎలా ఉంది, నా క్యారెక్టర్ ఎలా ఉంది, నా ప్రవర్తన ఎలా ఉంది, బంధువుల కడ ఎలా ఉంటుంది, స్నేహితుల కడ ఎలా ఉంటుంది, ఇరుగు పొరుగు నన్ను చూసి ఏమనుకుంటున్నారు అన్న మనం ఆలోచన చేసుకొని మన జీవితాన్ని తల్లిదండ్రులు మెచ్చుకునే విధంగా, అటు బంధువులు మెచ్చుకునే విధంగా, అత్తమామ మెచ్చుకునే విధంగా, మన ఇంటి చుట్టూ పక్క అంతలు కూడా మనం మెచ్చుకునే విధంగా మనం ఉండాలంటే నీకు బైబిల్ చదివితే గాని బైబిల్ నీకు నేర్పించింది. దేవుడు వాక్యం చదవడం ద్వారా ఏంటంటే ప్రయోజకుడైతూ ప్రియులారా. హల్లెలూయా. ఎందుకు విషయం చెప్తానంటే ఇది దేవుడు వాక్యం, ఇది దేవుడు గ్రంథము, దేవుడు రాయించినటువంటి మాటలు కాబట్టి ఈ మాటలు ఎవరు వింటున్నా, ఎవరు హృదయంలో భద్రపరుచుకున్నా, ఎవరు వారి జీవితాన్ని మార్చుకున్నా, ఎవరైతే ప్రభు రక్షకుడిని నమ్ముకొని యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందిన మనుషులే విడిచిపెట్టొచ్చు కానీ దేవుడు పరమాత్మ విడిచిపెట్టేవాడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా ధైర్యము నీవే యేసయ్యా, నా ధైర్యము నీవే యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. కృతజ్ఞతాస్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞతాస్తుతులు నీకేనయ్యా, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా చేయి విడిచినా, నాకు దూరమైనా నా తల్లిదండ్రులు నా చేయి విడిచినా, వేదనమైనా నన్ను మరువకుండా, వేదనమైనా నన్ను మరువకుండా, నీ ప్రేమతో నన్ను ఆదుకుంటివే, నా తోడుగా ఉన్నవాడవే. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నీవు దేవుడి మాట వింటే, దేవుడు వాక్యం శ్రద్ధగా వింటే, ఇగో ఐగుప్తులో ఉన్న రోగములన్నీ ఏది మన మీదకు రాకుండా చేస్తానన్నాడు. ఆ రోగములు మన మీద పరిపాలన చేయకుండా, ఆ రోగములు మనకి ఎటాకు కాకుండా, ఆ రోగములు మన పిల్లల మీదకి రాకుండా, ఆ రోగములు మన యొక్క కుటుంబం మీదకి రాకుండా, ఆ రోగములు మన యొక్క గుడాల మీదకి రాకుండా, ఆ రోగములు మన యొక్క చుట్టూ అల్లుకోని ఉండకుండా దేవుడి యొక్క శక్తి మనకి తోడుగా ఉంటుందంటండి ప్రియులారా. హల్లెలూయా. ఇక చూడండి ప్రియులారా, చాలా మంది కుటుంబంలో తుమ్మిన దగ్గిన హాస్పిటల్ ప్రియులారా, ఎన్ని డబ్బులైనా పెట్టగలుగుతాం ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చెప్తానంటే దేవుడు మనకు తోడు ఉండాలి. హల్లెలూయా. మీకు అర్థమయ్యేటో చెప్తారు ప్రియులారా. ఇప్పుడు ప్రియులారా చిన్నడు కొడుతున్న యవశ్యం కొడుతుంది ఏంటంటే ఒక ప్యాడ్ ప్రియులారా. ఆ ప్యాడ్ పేరేంటి? ప్యాడ్ పేరు ఏంటయ్యా? రాక్ స్టార్. దాన్ని ఎవరు తయారు చేశారంటే ఒక కంపెనీ తయారు చేశారు. దాని యొక్క మ్యూజిక్లు కానీ, దాని యొక్క సిస్టమ్ కానీ, తన వైర్లు కానీ ఎలా పెట్టాలి, ఎలా ఉంచాలంటే దాన్ని తయారు చేసినటువంటి వ్యక్తికి మాత్రమే తెలిసింది. అదే విధంగా
దేవుడు తన చేతులతో మనం నిర్మించుకున్నాడు. ఈ అవయాలు ఎలా వచ్చినాయి తల్లి గర్భంలో, ఈ ఎముకలు ఎలా వచ్చినాయి, ఊపిరితిత్తులు ఎలా వచ్చినాయి, లివర్లు ఎలా వచ్చినాయి, కార్జములు ఎలా వచ్చినాయి, ఏమైనా కిడ్నీలు ఎలా వచ్చినాయి, ఇవన్నీ ఆలోచన చేస్తే పైన రూపాయలు చూసే మనం సంతోషపడతాం, లోనున్న అవయాలను చూస్తే ఇంకా ఆశ్చర్యం అయిపోద్ది. ప్రియులారా, మనం ఒక్కరోజు మంచి కూర అయింది అనుకోండి, ఒక ముద్ద ఎగస్ట్రా తింటాం. ఆ మిషన్ ఎంత కంట్రోల్ చేయాలి, ఆ మిషన్ ఎంత ఆగదీయాలి, కిడ్నీ మీద ఆ లోడ్ పడిద్ది. ప్రియులారా, ఎందుకో తెలుసా ప్రియులారా, కిడ్నీలే కాదు ప్రియులారా, ఎముకలు ఎన్ని ఎముకలు ఉంటాయో చూడండి ప్రియులారా, మన శరీరాన్ని ఎలా అమర్చుకునే ప్రియులారా. ఇక గుండె చూడండి అండి, ఒక్క నిమిషానికి 72 సార్లు కొట్టుకునేది. ఏమంటే ప్రియులారా, ఈ గుండె ఎప్పుడు ఆగిపోయినట్టు ఎక్కడ ఉండదు ప్రియులారా. అలాగే మెదడు కూడా చూడండి అండి, చిన్నప్పుడు జరిగిన ప్రతిది కూడా మెదడులు ఎంత బాగా మెమోరీగా ఫీడ్ అయి ఉంటాయి చూడండి. ఈ ఎంతగా దేవుడు తన ఆలోచన ప్రకారంగా ఈ దేహాన్ని నిర్మించిన వాడు. ఇప్పుడు ఈ దేహం మీద ఏది జరిగినా ఎవరికి తెలుసంట? దేవుడికి తెలుసు. హల్లెలూయా. ఇప్పుడు ఆ పేడని నిర్మించిన వాడు, తయారు చేసిన వ్యక్తికే దాని గురించి తెలిసినప్పుడు మనిషి గురించి ఎవరికి తెలుసు అంటే దేవుడికి తెలుసు. హల్లెలూయా. కానీ మనం ఏమైపోతాం అంటే చెప్పులన్నీ అరిగిపోయినాక, అన్నీ కోల్పోయినాక అప్పుడు దేవుడి దగ్గరికి వస్తాం. ఊరికన్నా నేను అప్పుడప్పుడు అంట, దేవుడి దగ్గరకు రావాలంటే జబ్బేను రావాలి, డబ్బేను పోవాలి. ఈ రెండు ఉంటే అసలు దేవుడి అంటే డబ్బైనా పోవాలి, జబ్బైనా రావాలి. అదే ఈరోజు దేవుడు చెబుతున్నాడు, నువ్వు ఆయన వాక్యమును శ్రద్ధగా వింటే దేవుడు నిన్ను ఏం చేస్తాను అన్నట్టు తెలుసా, రోగములు నీ మీదకి రాకుండా చేస్తానంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. రోగములు రాకుండా నిన్ను కాపాడతాను ప్రియులా, అపాయం రాకుండా నిన్ను దేవుడు కాపాడతాడు, నష్టం రాకుండా దేవుడు నిన్ను కాపాడతాడు, శ్రమ రాకుండా నిన్ను కాపాడతాడు. ఎందుకు కాపాడతారంటే నువ్వు ఆయనకి లోపడుతున్నావు కాబట్టి, ఆయన మాటను వింటున్నావు కాబట్టి, ఆయన చెప్పినట్టు నువ్వు చేస్తున్నావు కాబట్టి ఆయన నిన్నేం చేస్తాడంటే, నా బిడ్డ నా మాట అంటుంది కాబట్టి నా బిడ్డకు కష్టం వస్తే నేను ఆదుకుంటానంటాడు. హల్లెలూయా. మీకు ఒక మా ఉద్యోగం చెప్తాను ప్రియులారా. ఈ ఇల్లు వచ్చినప్పుడు ప్రియులారా, ఈ ఇల్లు మనకి ఇల్లు వచ్చినప్పుడు మా నాన్న ఇంకా మా సడ్డుగూడి ఇంకొకరు ఇద్దరు కలిసి పిల్లలు పోతున్నానని రేతి 9కి బిందులో సీపు కట్టలు తీసుకుని ఓగటానికి వచ్చారు. ఈ ఆనందం తట్టుకోలేక ఆ భద్రపూట మరి నా కొడుకు నా కాళ్ళు ఎందుకని వాళ్ళు రేతిని వచ్చి శుభ్రం కరెంటు కూడా లేవు, సెల్లులు లైట్లు వేసుకుని కడుగుతున్నారు ఆనందంలో. అంటే పిల్లరా, మనం వాళ్ళు అడుగుజాల్లో ఉన్నాం కాబట్టి వారు మనకి కష్టం రాకుండా వాళ్ళు మనల్ని ఆదుకుంటున్నారు. హల్లెలూయా. వాళ్ళ మాట మనం వింటున్నాం కాబట్టి వాళ్ళు మనల్ని ఆదుకుంటారు. ఇప్పుడు తల్లి మాట మనం వినమనుకోండి అండి, తల్లి చెప్పినట్టు వినమనుకోండి, అప్పుడు కొడుకునైనా పెట్టిన ఎలా చూసుకునేది, నా మాట విన్నారు కాబట్టి వారికి ఏది కష్టం వచ్చినా ఆ కష్టానికి ముందు నేనే నిలబడతా అంటాడు. నాన్న కూడా అలాగే అంటాడు. ప్రియులారా, వీళ్ళిద్దరు మాట అనుకోండి, ఇసుకు పెట్టించనుకోండి, అని అనవసరంగా నా కడుపులో నువ్వు పుట్టావరా అంటే అటు వాళ్ళు బాధపడతారా, ఇటు మనము బాధపడతాం. బాధపడటం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఏమైనా ఉపయోగం ఉందా? ఇటు తల్లి నేర్పించుకుంటా, తండ్రి నేర్పించుకుంటా, మనం ఏమైనా బాధపడతామా? ఏమైనా మనం ప్రయోజనం అవుతామా? బైబిల్లో దేవుడు ఏం చెప్పి తెలుసా, మీ తల్లిని తండ్రిని సన్మానించాల్సి పడలేదు, వాళ్ళకి మంచిగా భోజనం పెడితే చాలు, వాళ్ళ మంచిగా ప్రేమగా చూసుకుంటే చాలు. దేవుడు ప్రారంభంలో అన్నాడు. అంటే తల్లిదండ్రులకి ఎంత తెలివించుడో చూడండి ప్రియులారా. ఈరోజు ప్రియులారా, నేను అందరికి కొంతమంది ఏ మాట పడితే ఆ మాట అంతం వల్ల ఆ శాపం మనకే కాదా, మన పిల్లగాలకు కదా ఆ శాపం. ఏమండి ఒక్కసారి అందుకనే ఈరోజు ఒక తల్లిదండ్రి మాట ఇంటేనే మనకి ఇష్టమైన కూర వండుతున్నారే, తల్లిదండ్రి మాట ఇంటే మనకి ఇష్టమైన బట్టలు తెస్తున్నారే. అవునా కదా? చైతన్య గారికి రేపంట బర్త్డే అంట. ఇయ్యాల బట్టల షాపు బాబులయ్య గారు కొద్దిగా అన్నయ్య పంపిస్తావా అంటే వాడు 1000 రూపాయలు తీసుకుని వచ్చిండు. కేకులు రేపు అరే పార్టీ ఎప్పుడు ఎత్తంటే పార్టీ కంపల్సరీగా ఎత్తా, ముందు బట్టలు తెచ్చుకోవాలంటాడు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఎందుకు ఇచ్చారు 1000 రూపాయలు? ఎందుకు ఇచ్చిందంటే వాడు మంచిగా పాస్ అయ్యిండు, 10 తరగతిలో పాస్ అయ్యాడు. రెండోది ఏంటి, తల్లిదండ్రులు చెప్పినట్టల్లా నడుచుకుంటూ ఆటోకి ఛార్జీలు ఇచ్చి వాడిని పంపించారు. ఏది రోటనగర్ స్కూల్కి. వాడు మంచి చదువుకున్నాడు. చాలా మంది నేను వాడికి చెప్పాను, వాళ్ళ అమ్మ నీకు మంచి పాస్ అవుతారు, ఇది ఆడ తిరిగినా ఎక్కడ తిరిగినా పాస్ అవుతారంట. పాస్ అయితే మాత్రం అయ్యారు ప్రార్థన పెడదామని వాళ్ళ అమ్మ. హల్లెలూయా.
హల్లెలూయా. అంటే దేవుణ్ణి నమ్మిన పిల్లలకి దేవుడు ఎప్పుడు అన్యాయమో చేయడు. హల్లెలూయా. తల్లిదండ్రుల మాట ఇంటి నీళ్ళు ఎంత చూస్తుంటే మరి దేవుడు మాట ఇంటి ఎంత మనం చూసుకుంటాడు. అవునా కదా? చాలా దేవుడు మన భద్రత కాపాడుతాడు ప్రియులారా. ఎందుకంటే ప్రియులారా, నా సేవ జీవితంలో ఎన్నో చూసుకుంటూ వచ్చిన వాడిని. అందుకని ప్రియులారా, దేవుడు మాట వినటం వల్ల మన మీదకు, మన శరీరంలో ఏ అవయవం కూడా నీరసం కాకుండా, ఏ అవయవం కూడా ఖరాబు కాకుండా దేవుడు భద్రపరిచి ఆవిష్కారాన్ని పొడిగిస్తున్నారు. ఎందుకు తెలుసా? మీరు నా మాట వింటున్నారు, నా పాటలు పాడుతున్నారు, నా ప్రార్థన చేస్తున్నారు, నా వాక్యం వింటున్నారు. వీళ్ళకి ఇంకా ఆవిష్కారం పొడిగించాలి, ఇంకా కొన్ని రోజులు భూమి మీద ఉంచాలి, వీళ్ళ ద్వారా ఇంకా మారాలి, వీళ్ళ ద్వారా వారు మారాలి, వీళ్ళ ద్వారా వీళ్ళు మారాలని దేవుడు మనల్ని కాపాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పబడ్డ వాక్యం అదే ప్రియులారా, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నేను మన స్వస్థపరిచేవారు ఎవరు? మన స్వస్థపరిచేవారు ఎవరు? భార్య ఉందనుకోండి, ఓదార్చింది, ధైర్యం చెప్పింది, అంతేగాని ఒంట్లో ఉన్న రోగాన్ని మాత్రం తీయలేదు. అదే దేవుడైతే రోగాన్ని తీస్తారు, నీ మొక్కల్లో సంతోషం చూద్దరు, నీ జీవితంలో ఆనందాన్ని చూడగలుగుతారు. హల్లెలూయా. అవమానాలలో ఆశీర్వాదము, నిందలన్నీయు దీవెనలుగా మార్చు. అవమానాలలో ఆశీర్వాదము, నిందలన్నీయు దీవెనలుగా మార్చు. నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన ఆరాధన నీకే, ఆరాధన 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 నీకే. నా కనులయమ్మడి కన్నీరు కానీయగా, నా మతములో దుఃఖమే ఉండనీయగా. హల్లెలూయా. చివరి మాట చూసుకుందాం. ఇంకొక మాట ఏం చెప్తున్నాడో ఇక్కడ చెప్పబడ్డ వాక్యం ఏంటంటే, నీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా వింటే నీ మీదకు రోగములను రాకుండా కాపాడి నిన్ను దేవుడు స్వస్థపరుచుతాడు. రెండో మాట చూద్దాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి వచనం చూడండి ప్రియులారా. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం ప్రియులారా. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినిన వేళ నేడు నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞల్లో అన్నిటిని అనుసరించి నడుచుకున్న వేళ నీ దేవుడైన యెహోవా భూమి మీద సమస్త జనుల కంటే నిన్ను వెచ్చించెదను. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన వేళ ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాస్త్రించును. నీవు పట్టణములో దీవించబడదువు, ఫలములో దీవించబడదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మంద, నీ దుప్పిఎద్దులు, గొర్రెలు, మేకమందులు దీవింపబడును. హల్లెలూయా. చూడండి, దేవుడు మాటింటే ఎన్ని విధాలుగా దీవెనలు వచ్చి పడతాయో ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. దేవుడు ఈరోజు ఆయన మాటను వింటే నువ్వు దీవించబడతావు. ఆయన మాట వింటే నీ బిడ్డలు దీవించబడతారు. ఆయన మాట వింటే నీ భర్త దీవించబడతారు. ఆయన మాట వింటే నీ భార్యగా దీవించబడతావు. నీ కొడుకులు దీవించబడతారు. వాళ్ళ చదువులో కానీ, వాళ్ళ జీవితంలో కానీ, వారి యొక్క క్యారెక్టర్లో కానీ, వారి బిహేవియర్లో కానీ ఎటువంటి వాటికి చెడి ఆటకి అలవాట్లుగా మారిపోరు. ఎందుకో తెలుసా? నువ్వు దేవుడు మాట వింటున్నావు కాబట్టి, నువ్వు వింటున్నావు కాబట్టి నీ కుటుంబానంతటిని కూడా దేవుడు కాపాడుకోగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగంటే సమస్త జనుల కంటే నిన్ను ఎక్కువగా హెచ్చించుతుడు అంట. హల్లెలూయా. ఒకప్పుడు ప్రియులారా, మనం ఏదైనా ఊరు పోవాలంటే వాళ్ళ సేరడుకొని పోయేవాళ్ళం, చెప్పులు కూడా అలాగా వేసుకొని పోయేవాళ్ళం. అలాగే ప్రియులారా, మరి మనకి మెల్ల బంగారం లేకపోయినా, చేతి బొంగరాలు లేకపోయినా ఆ పక్కింటాలో ఎదురింటాను అడుక్కొని పోయిన వారు. ఇప్పుడు మనకు వచ్చినాక మనకి ఏమైపోద్ది? అవి మన దేవుడు మనకి ఇచ్చాడని మనం చాలా సంతోషపడతాం, చాలా ఆనందపడతాం ప్రియుల.
కిరాయి ఇంట్లో ఉండి కరెంటు బిల్లు కట్టాలి, ఇంటి కిరాయి కట్టాలంటే వస్తారి కొత్తందంటే నా రైతు నిద్ర పట్టదు ప్రియులారా. ఈ ఈఎంఐలు ఏడ కట్టాలి, ఇంటి కిరాయి ఏడ కట్టాలి, కరెంటు బిల్లు ఏడ కట్టాలి, మన ఇంట్లో పిల్లలు ఎలా చదివియాలి, ఇంట్లో రైస్ ఎట్టు తేవాలి, ఇవన్నీ ఆలోచన చేయటం వల్ల ఏమైపోతుంది ప్రియులారా, మైండ్ పనిచేయదు. హల్లెలూయా. ఆలోచన వల్ల నిద్ర రాదు ప్రియులారా. ఈ నిద్ర రాకపోట్ల మెదడులో ఉన్న యొక్క ప్రతి యొక్క ప్రియుల శరీరంలో ఉన్న ప్రతి అవయం కూడా స్లో అయిపోతాయి ప్రియులారా. హల్లెలూయా. అందుకని నువ్వు కానీ దేవుడు మాట శ్రద్ధగింటే నువ్వు పొలంలో దీవించబడతావు, కాబట్టి లోపలికి వెళ్ళినా దీవించబడతావు, బయటకు వచ్చినా దీవించబడతావు. సమస్త జనుల కంటే నిన్ను ఎక్కువగా హెచ్చించుతారంట. హల్లెలూయా. ఒకప్పుడు మనం ఇంట్లో ఫ్యానే లేదు, ఇక కోట తిప్పుతున్నాం అంటే దేవుడికి స్తోత్రం అన్నారు ప్రియులారా. హల్లెలూయా. ఒకప్పుడు తొక్కుంటానికి సైకిలే లేదు, ఈరోజు దేవుడు బైక్ ఇచ్చినట్టే దేవుడికి స్తోత్రం అన్నారు. హల్లెలూయా. మన ప్రయాణంలో, మన ఆటో ప్రయాణంలో, బస్సు ప్రయాణంలో, కార్ ప్రయాణంలో, రోడ్ల మీద ఎన్నో యాక్సిడెంట్లు చూస్తున్నాం. వాటన్నిటిలో కూడా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, ఇంటికి తీస్తున్నాడంటే దేవుడికి స్తోత్రం అన్నారు. హల్లెలూయా. బాత్రూంలో పోయి తిరిగి రాను ఎంతో మంది ఉన్నారు పిల్లలు. బాత్రూంలో పోయి అలాగే పడిపోయి కూలిపోయిన వాళ్ళు ఉన్నారు పిల్లలు. మా ఊర్లో ఒక కమ్మూరు ఉన్నారు ప్రియులారా, వాళ్ళ పేరు చెప్పరు కానీ ఆ యొక్క తల్లిగారు బాత్రూంకి వెళ్ళింది, స్నానం చేసేది, తిరిగి రాలేదు ప్రియులారా. ఆ ఇంట్లో వాళ్ళిద్దరే ఉంటారు ప్రియులారా. మా ఇంటికి దగ్గరలో ఉండే వాళ్ళ ఇంట్లో, ఆ ఇంట్లో వాళ్ళిద్దరే ఉంటారు, ఇద్దరు ముసలోళ్ళే ప్రియులారా. ఇంకా రావట్లేదు అని చూస్తే దిగంబరిగా అక్కడే కుప్ప కూలిపోయినట్టు పోయిపోయి ఎంతసేపు పిలిచిన ఎవరు రాలేదు. మన జీవితం నీటి బొట్టుకులాంటి, ఎప్పుడు ఏం జరిగిందో మనకి ఏమి తెలియదు. ఈ కొద్ది జీవితంలో ఏమంటే మనశ్శాంతి లేకుండా, మనసుకు నెమ్మది లేకుండా, ప్రశాంత లేకుండా కుళ్ళు, కుతంత్రాలు, స్వార్థాలు, అసూయ, దొంగతనాలు, వ్యభిచారాలు, మోసాలు ఇవన్నీ చేసి మనం ఏమైనా సంపాదించగలుగుతాం? మన పిల్లలకి శాపం తేవడం తప్ప ఏమన్నా మన కుటుంబానికి సమాధానం ఉందా? ఉన్న 4 రోజులు అందరితో సమానంగా ఉండి, ఉన్న 4 రోజులు మన కష్టంతో మనం బతికితే దేవుడు మెచ్చుకుంటాడు, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మెచ్చుకుంటారు. వీళ్ళరా మంచి కుటుంబంగా మంచిగా బతికారా అన్న పేరు ఉంటుంది. హల్లెలూయా. ప్రియమైన సోదరులారా, మళ్ళీ చెప్తున్నా, 5 అడుగులు అందంగా ఉన్న మనకి గ్యారెంటీ లేదు. ఇది మన జీవితం, ఇది మన జీవితం. కాబట్టి ఉన్న 4 రోజులు అందరితో ప్రేమకుండి, అందరితో సమాధానం ఉండి, మంచి పేరు తెచ్చుకునే విధంగా అటు కుటుంబానికి, తల్లిదండ్రులకి, అత్తమాకి, బంధువులకు, స్నేహితులకు, దేవుడికి, దేవుడి మందిరంలో, దేవుడి సంఘానికి మంచి పేరు తెచ్చే విధంగా మనం ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ప్రియులారా, ఎగ్జామ్స్ రాసేటప్పుడు 4 మనకి ప్రార్థన సహాయం కోరారు ప్రియులారా. ఒకటి యెహోషువ, రెండవది శృతి, మూడవది భార్గవ్, 4వది చైతన్య. హల్లెలూయా. ఈ 4 కూడా మంచి మార్కుతో వాళ్ళు పాస్ అయ్యారు. చప్పట్లు కొట్టండి ప్రేమ సోదరు. దేవుడు నామానికి మహిమ కలుగుతుందాక. ఎందుకనంటే సెకండ్ ఇయర్ చదవబట్టే 2 సంవత్సరాలు చదివితే 2 సంవత్సరాల తర్వాత పాస్ కాకపోతే ఆ వ్యక్తి చాలా కుంగిపోతాడు. 2 సంవత్సరాలు కష్టపడ్డది పాస్ కాలేదని చాలా మంది పిల్లలు, మార్కులు రాకనే కొంతమంది చనిపోయిన పిల్లలు కూడా ఉన్నారు ప్రియులారా. అంటే దేవుడు మనకి కృప చూపాడు, మంచి మార్కులతో పాస్ అయ్యారు. భార్గవ్ గాని, యెహోషువ గాని. హల్లెలూయా. శృతి ఫస్ట్ ఇయర్ ప్రియులారా, వారు చైతన్య గారు 10వ తరగతి పాస్ అయ్యారు. హల్లెలూయా. అంటే సంవత్సరం అంతా చదివినాక మార్కులు రాకపోతే వాళ్ళు ఎంత బాధపడతారు, తల్లిదండ్రులు కూడా ఎంత బాధపడతారు. అందుకే నేను ప్రేమించాలని నేను ప్రతి చెప్తాను, దేవుడి సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసుకోండి. అదే విధంగా మీ పిల్లగాలను కూడా తీసుకొచ్చి ప్రార్థన చేయండి. ప్రార్థన చేయడం ద్వారా ఏమైందంటే, పెన్ను ఎవరైతే మన పేరు దిద్దుతారే, మన పరీక్ష రాసిన పేపర్ ఒకటి దిద్దుతారే, ఆ దిద్దేటప్పుడు దేవుడు ఏం చేస్తారంటే కొద్దిగా మెదడు మీద ముడికి ఎత్తే ఇంకా 5 మార్కులు రాసే కదా 15 మార్కులు రాపిస్తారు అనమాట. దేవుడు నడిపింపు, దేవుడు సంకల్పం ప్రేమ సహోదర. హల్లెలూయా. అందుకనే ఏదైనా దేవుడు అడుగుదల నడిచినప్పుడే మనకు అన్ని మేలు జరుగుతాయి. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకుందాం. ఈరోజు చెప్పబడ్డ వాక్యం కొరకు ఒక్కసారి మీరు ఆలోచించండి. నీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా మనం వినాలి. ఏదో మందిరానికి వచ్చాము, పోయాము, ఏమి విన్నాము, ఏమి వినలేదు, దేవుడి స్తోత్రం, నా ఆత్రం అనే విధంగా మనం ఉండొద్దు ప్రియులారా. దేవుడు ఈరోజు నిన్ను నన్ను స్వస్థపరిచేది ఆయనే. నిన్ను నన్ను దేవుడే మనల్ని కాపాడేది, దేవుడే మనల్ని పోషించేది,
దేవుడే మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేది. దేవుడే మన పిల్లల చుట్టూ, మన పని చుట్టూ కాపుదలకు ఉండేది. మనం ఎన్ని కష్టాలు పడ్డమో, ఎన్ని అవమానాలు పడ్డమో, ఎన్ని బాధలు పడ్డమో, ఎంత హింస పడ్డమో ఒక్కసారి ఆలోచన చేసి ఒక్కసారి మన జీవితంలో సరి చేసుకుంటే దేవుడు చెబుతున్నాడు, నీ దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా వింటే నువ్వు సమస్త జనుల కంటే నేను ఎక్కువగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఈరోజు నేను ఆశీర్వదిస్తానంటున్నాడు. ఈరోజు దేవుడు నేను స్వస్థపరుస్తున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఏ పరిస్థితిలో ఉన్నావు, ఎటువంటి ప్రయాణం జరిగిస్తున్నావు, నీ ఇంటి సమస్యలు ఎటువంటియో నాకు తెలియకపోవచ్చు, కానీ నేను నమ్మిన దేవుడికి మాత్రం తెలుసు. మన మధ్యలో దైవజనులను ప్రార్థనలో నడిపించింది.